ధురంధర్ సినిమా అసలు రియల్ స్టోరీయా కాదా? ధురంధర్ సినిమా ఒక ఫిక్షన్. డిస్క్లైమర్లో డైరెక్టరే చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇది ఒక ఫిక్షనల్ వర్క్ అని, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. సో ఆయన రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకొని తనకు నచ్చినట్లుగా ఒక స్టోరీ తయారు చేసుకున్నాడు. సో అందుకే ఇది టోటల్గా ఫిక్షనల్ సినిమా. ఆ తర్వాత మనకు అనిపించే రెండో ప్రశ్న, ధురంధర్ పార్ట్ 2 సినిమా ఎలా ఉంది? ఈ ప్రశ్నకు జవాబు ఒకే కోణంలో ఇస్తే అది అన్యాయం అనిపిస్తుంది. దీనికి రెండు కోణాలుగా చూడాల్సిందే. మొదటి కోణం ప్రాపర్ సినిమాటిక్ కోణం, అంటే కెమెరా వర్క్ ఎలా ఉంది, డైరెక్టర్ వర్క్ ఎలా ఉంది, యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు, సినిమా స్టోరీ ఎలా ఉంది, ఈ సినిమా మ్యూజిక్ ఎలా ఉంది, ఈ సినిమాలో యాక్షన్ కానివ్వండి, డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి ఎలా ఉన్నాయి అని. ఈ ప్రశ్నలకు జవాబే మొదటి కోణం. రెండో కోణం, ఈ చిత్రం ప్రొపగాండాను ప్రేరేపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్, మొదటి కోణంలో తెలిపిన ప్రశ్నల జవాబులు విందాం. కెమెరా వర్క్ ఎలా ఉంది? యావరేజ్ అనే చెప్పాలి. గొప్పగా చెప్పుకునే కెమెరా మ్యాజిక్లు ఏమీ లేవు. అలా అని సీన్స్ని చెడదబ్బలేదు. సింపుల్గా కెమెరా వర్క్ సాగిపోతుంది. డైరెక్టర్ వర్క్ ఎలా ఉంది? పార్ట్ 1లో కనిపించినంత రేంజ్లో పార్ట్ 2లో డైరెక్షన్ కనిపించదు. చిన్నపిల్లలకి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. ఫ్యాంటసీస్ అంటే నిజానికి సంబంధం లేని విషయాలు. ఫ్యాంటసీస్ కాబట్టి అవి ఊహాలోకంలోనే వాటిని వీక్షించవచ్చు, అనుభవించవచ్చు. అలానే ఈ సినిమాలోని ప్రతి సీన్ ద్వారా డైరెక్టర్ తన ఫ్యాంటసీస్ని అనుభవిస్తూ తీసినట్లుంది. యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు? అందరి యాక్టింగ్ సింప్లీ సూపర్. ఈ సినిమా నడుస్తుందంటే వీళ్ళ యాక్టింగ్ వల్లనే అని చెప్పవచ్చు. పార్ట్ 2లో రణ్వీర్ సింగ్ మరియు అర్జున్ రాంపాల్ చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా స్టోరీ ఎలా ఉంది? ధురంధర్ పార్ట్ 2లో అసలు స్టోరీయే లేదు. పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని సినిమాటిక్ లిబర్టీ పేరుతో డైరెక్టర్ ఈ సినిమాలో వాడుకున్నాడు. వేర్వేరు టైమ్ లైన్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ని తన స్క్రీన్ ప్లేకి సరిపోయేటట్టు వాడుకున్నాడు. అంతేకాకుండా ఆ ఇన్సిడెంట్కి కారకులు ఒక గవర్నమెంట్ అయితే దానికి క్రెడిట్ తన ఫేవరెట్ గవర్నమెంట్కి ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తను ఆరాధించే పొలిటికల్ పార్టీ తప్పటడుగులను కూడా రాష్ట్రహితానికే అంటూ ఒక ప్రొపగాండానే సృష్టించాడు. పాకిస్తానీస్, ఖాలిస్తానీస్ అందరికీ ఒకే ఫ్రేమ్లో పెట్టేశాడు. ఇక్కడ మేము వ్యూవర్స్కి ఒక చిన్న నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాల్లో చూపించేవన్నీ నిజమనుకొని బుర్ర పాడు చేసుకోకండి. ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే మీ రీసెర్చ్ సొంతంగా చేశాకే ఒక కంక్లూషన్కి రండి. గుడ్డిగా ఏది పడితే అది నమ్మి గుడ్డోళ్ళు అనిపించుకోకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో చాలా ల్యాగ్స్ ఉన్నాయి. 2 గంటల్లో అయిపోయే సినిమాకు 3.5 గంటలు లాగాడు. సినిమా మ్యూజిక్ ఎలా ఉంది? పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 మ్యూజిక్ యావరేజ్ అనే చెప్పాలి. సరిగ్గా పాటల సన్నివేశాలే లేవు. అన్ని సన్నివేశాలు కొట్టుకోవడం మరియు చంపుకోవడం గురించే. ఈ సినిమాలో యాక్షన్ కానివ్వండి, డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి ఎలా ఉన్నాయి? డాన్సులు ఏమీ లేవు కాబట్టి ఆ ప్రశ్నకు పక్కన పెట్టేద్దాం. యాక్షన్ గురించి మాట్లాడితే ఇక్కడ డైరెక్టర్ తన ఫ్యాంటసీస్ని పూర్తిగా తెరపై చూపించినట్టు ఉంది. చాలా క్రూయల్గా, చాలా వైలెంట్గా చంపడాలు ఉంటాయి. ఒక్కొక్కరిని వైలెంట్గా చంపుతుంటే చాలా సేపటి వరకు ఏదో మర్డర్ డాక్యుమెంటరీ చూసినట్టుంటుంది. 18 కాదు కదా, 25 సంవత్సరాల లోపు పిల్లలు మరియు యువకులు ఇవి చూడకుండా ఉండటమే మేలు. ఈ విధంగా మొదటి కోణం రేటింగ్స్ గురించి చూసుకుంటే మేమిచ్చేది 1 స్టార్ అవుట్ ఆఫ్ 5. ఇక రెండో కోణం ప్రశ్న, ఈ చిత్రం ప్రొపగాండాను ప్రేరేపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? 100కి 100% నిజం. ఈ సినిమా ప్రొపగాండాను ప్రేరేపిస్తుంది. పాస్ట్ గవర్నమెంట్స్ లో జరిగిన అన్ని సంఘటనలకు ఆ గవర్నమెంట్స్ కు క్రెడిట్ ఇవ్వకుండా తను ఆరాధించే వారికే క్రెడిట్ ఇవ్వడం ఒక ప్రొపగాండా అయితే, తనకు నచ్చిన వారు చేసిన తప్పుల్ని కూడా దేశ భద్రత కోసం చేశారని నమ్మించడం మరో ప్రొపగాండా. అయితే ఈ రెండో కోణంకి మేమిచ్చే రేటింగ్ 5 out of 5.